కాబట్టి స్త్రీలారా భర్తకు విధేయులు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, బెస్ట్ లేడీ జన్నతి ఔరత్, మిసాలి ఔరత్ ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్ చదువుతుందమ్మా నువ్వు నమాజ్ చదివితే నీ బిడ్డ నమాజ్ చదువుతాడు. నువ్వు వజూ చేసేవాడు వజూ నీ దగ్గరకు వస్తాడు ఆ బుడి చేతులతో. నువ్వు ఖురాన్ చదివితే వాడు ఖురాన్ వైపు తిరుగుతాడు. నువ్వు మొక్కు మొబైల్లో పెట్టుకుంటే వాడు కూడా మొక్కు మొబైల్లో పెట్టుకుంటాడు. ఇంటికి దీపం ఇల్లాలు ఉన్నారు, నువ్వు కరెక్ట్ ఉండు, దువా చేయాలా. నా భర్త పరిస్థితి బాగలేదు, పిల్లల పరిస్థితి బాగలేదు, అప్పులు పాలైపోయాం, రోగాలను బాధపడ్డాము. ఫజర్ నమాజ్ కంటే ముందు లేచి 2 రకాతులు చదివి 2 చేతులెత్తి ఏనాడని ఏడ్చి అడిగావా? ఎలా వస్తుందండి ఈరోజు బరకత్? ఈరోజు గుర్రును గురకబెట్టి ఇల్లు మొత్తం లైట్లు ఆపి ఎప్పుడో 7-8 లెగుస్తున్నాను. భయ్ అసలు వ్యాపారం చల్తా నీ భయ్, కైసా చల్తా? నువ్వు ఫజర్ అయ్యా కొట్టేశావు. కాబట్టి ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్ చదువుతుందో, ఏ స్త్రీ అయితే రంజాన్లో ఉపవాసం ఉంటుందో, ఏ స్త్రీ అయితే భర్త చెప్పినట్టు వింటుందో, వాళ్ళు ఎక్కడుండారు లేండి, అసలు పుస్తకాల్లో ఉండారు. ఏముంటుంది తెలుసా భయ్, తుమ్మె ఏక బోలేతో మే 100 బోల్తూ అంటది. ఇంకదే కొట్టుకోవటం. ఒక్క మాట చెప్పారు అనుకోండి, వెంటనే అమ్మి నువ్వు వయసా బోల్తే ఏజీ తగు అక్కడే. ఇదివరకు రోజుల్లో మొత్తం ఉమ్మడి కాపురాలు ఉండే. ఈవేళ సరి చెప్పేది వీళ్ళిద్దరే ఉంటారు కదా, ప్రతిదీ ఫోన్ చేయటం, ప్రతిదీ చెప్పడం 24 అవర్స్ అవసరమా? కొన్నిసార్లు సర్దుకోవాలి, కొన్నిసార్లు దిగమింగాలి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. సరే, 4వ విషయం చెప్పారు, ఏ స్త్రీ అయితే తన శీలాన్ని మానాన్ని కాపాడుకుంటుందో స్వర్గానికి 8 ద్వారాలు ఉన్నాయి. ఏ ద్వారం గుండానే సరే నేరుగా స్వర్గంలో వెళ్ళిపోవచ్చు స్త్రీ. కాబట్టి అమ్మ మీరు కూడా నమాజ్ స్థాపించండి. ప్రత్యేకంగా నాకు